नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। टीपीसीसी सचिव मिश्रा प्रकाश ने कहा कि कांग्रेस पार्टी हमेशा लोगों के साथ खड़ी रही है और उनके विकास और कल्याण के लिए काम करती रही और टीआरएस पार्टी के लिए विकास को देखे बिना अपने सेवकों के कल्याण के बारे में बात करना उचित नहीं है। देश की आजादी के नायक गांधी जी की पुण्यतिथि के अवसर पर कांग्रेस नेताओं ने वरंगल रेलवे स्टेशन रोड पर उनकी प्रतिमा पर माल्यार्पण कर श्रद्धांजलि अर्पित की। इस अवसर पर टीपीसीसी सचिव मिश्रा प्रकाश, पूर्व नगर सेवक झारती रमेश, एआर कमल, रामकृष्ण, नवीन, वेणु, थंडलिया लाजर, महिला नेता गुड्डा शारदा, कार्यक्रम में रम्या, श्री रेणुका, श्री विद्या, श्रीनिवास और अन्य लोगों ने भाग लिया और उन्हें माला पहनाई और श्रद्धांजलि दी। कुछ वर्षों से वरंगल पूर्व निर्वाचन क्षेत्र में कांग्रेस पार्टी की सरकार द्वारा किए जा रहे विकास कार्यक्रमों को नहीं देखा पा रहे। उन्होंने कहा कि उन्हें कांग्रेस द्वारा चलाए जा रहे विकास कार्यक्रमों को देखना चाहिए। వరంగల్ స్టేషన్ రోడ్లోని మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గుండా దంపతుల ఆదేశం మేరకు స్టేషన్ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ మన మాజీ కార్పొరేటర్ జాతి రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా అందరూ కూడా విచ్చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇలా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే నన్నపై నరేందర్ ఇలా గాంధీ విగ్రహానికి మన నేతపత్రం ఇచ్చినట్టు తెలిసింది. ఇవాళ నన్నపై నరేందర్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, హరిజన గిరిజన బడుగు బలైన పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు విమర్శించే అర్హత నీకు లేదని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా, మేయర్గా ఉన్నా చేసిన అభివృద్ధి ఏం లేదు. వాళ్ళ గతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది. ఇలా వందల కోట్ల అభివృద్ధి చేసి కొండా దంపతులు రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, పైప్ లైన్లే కానీ, కమ్యూనిటీ హాల్లే కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు వరంగల్ నగరాన్ని, వరంగల్ తూర్పు నియోజకవర్గం. మరి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నన్నపై నరేందర్ను. ఇలా ఏ కాలనీకి పో, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఏ డివిజన్ పైన, ఏ గ్రామానికి పోయినా ఇందిరమ్మ ఇండ్లు గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ. మీరు ఎక్కడ అందించిన పథకాలు, మీరు పథకాలు అందిస్తే మేము ఇంట్లో ఎందుకు కూర్చున్నప్పుడు మిమ్మల్ని ప్రజలందరూ ఈసారి గ్రహించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే, మీరు రెండు ఒకటే. ఇవాళ మమ్మల్ని విమర్శించే అర్హత మీకు లేదు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే నన్నపై నరేందర్ బహిరంగ చర్చ సిద్ధమా? వరంగల్ చౌరస్తాలో బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. డేట్ ఇస్తే ఎప్పుడు డేట్ ఇచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉండాలని సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం.